అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. దాతలు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవయవ దాన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ సీతా మహాలక్ష్మి, అనాటమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. మరియు కణజాలాల కొరతను దృష్టిలో ఉంచుకొని మరణానంతరం అవయవాలు మరియు కణజాలాలను దానం చేస్తానని, దానం చేయడానికి నా కుటుంబం, స్నేహితులు మరియు తోటి పౌరులను ప్రేరేపించడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ముందుకు చేస్తూ వెళ్తున్నాము. టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్ ఉన్నారు, ఆర్ యాక్సిడెంట్స్లో జనరల్గా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉన్నారు, ఎవరి దగ్గర సూటబుల్ డోనర్స్ మీ దగ్గర వస్తున్నారో, ఎవరు అయితే సూటబుల్ డోనర్స్ వస్తున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ తప్పనిసరిగా వాళ్ళ యొక్క పేరెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి చక్కటి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడతారు, వాళ్ళు చనిపోతే కూడా ఎంతమందిని బతికించగలరు, వేరే రూపంలో వేరే మనిషి ద్వారా వాళ్ళు ఈ ప్రపంచంలో జీవించగలరు అనేది వివరించగలిగితే ఇంకా ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుందనేది నా ఒక ఉద్దేశం. సో ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసిన ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ అండర్ సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ వారు చైర్మన్ సీతా మహాలక్ష్మి గారికి, కేజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, అనాటమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, స్టాఫ్ అందరికీ కూడా